అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ అక్టోబర్ నెలలో మనకి వచ్చే 6, 7, 8, 9 తారీఖులలో మనకి వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైన సంఘటన అనేది జరగబోతోంది. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరగబోతోంది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే 12 సంవత్సరాల నుండి వీరి యొక్క కీడు కోరుకునేవారు ఆ శత్రువుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ వృశ్చిక రాశి వారి వెంట పడుతూనే ఉంటారు. వారి వెంట పడటానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులు వృశ్చిక రాశి వారి కిందికి వస్తారు. ఈ రాశి వారికి గ్రహాధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావులనే చెప్పుకోవాలి. అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు అన్నమాట. అదేవిధంగా బయట వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే వారికి అంత మంచిది. అన్ని విషయాలు కూడా మనం బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదన్నమాట. ఎందుకంటే బయట వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే వీరి జీవితం అంత బాగుంటుంది. అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం కదా. వారికి సంబంధించినటువంటి వారిలో ఈ రాశి వారి కూడా ఒకరని కూడా చెప్పుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోని వారు కొందరు ఉంటారు. కానీ ఇతర వ్యక్తుల గురించి మాత్రం ఒక్క విషయం తెలిసినా కూడా అది తనలో దాచుకోకుండా ఇంకొక నలుగురికి చెబుతూనే ఉంటారు. దానికి నలుగురికి మనం ఏదైతే ఆ విషయం ఉంటుందో దానికి ఇంకో 4 మాటలు జోడించి చెబుతూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు. మీ సొంత విషయాలలో కూడా ఇతరులతో చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్ గా ఉంచుతారు. అదే విధంగా ఈ వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెబితే దాంట్లో నిజం ఉందా లేదా అని తేలికగా పరిగణించగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే భూమి, అలాగే వాహనం, యంత్రాలకు సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఎదుగుతారు. వీరు ఏ వ్యాపారం చేసినా వీరికి చక్కటి లాభాలు అనేవి కలిసి వస్తాయి. వీరికి రెట్టింపు ఫలితాలు అనేవి కూడా కలిసి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి వాహనాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా, సమస్యలు కూడా ఉంటాయి. వీటన్నింటిని ఎదుర్కొనే స్తోమతను కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఓపికగా వాటన్నింటినీ సవాళ్లుగా తీసుకొని వాటికి ఎదురెళ్లే స్వభావాన్ని కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు వీరికి ఉన్న సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాఫీగా సాగుతూనే ఉంటుంది. అలాగే వృత్తి పరంగా, ఉద్యోగం పరంగా కానీ నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన సందర్భం వచ్చినా కూడా ఆ తప్పులు చెయ్యరు. ఏ మాత్రం కూడా నిజాయితీ వదిలిపెట్టరు. అంత నిజాయితీ కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశి వారని కూడా చెప్పుకోవచ్చు. సిద్ధాంతాలను కూడా రోజుకొకటి మార్చుకునే స్వభావం వీరికి ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం శ్రమపడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలో రావడానికి ఇది ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే జీవితంలో ఎడదుడుకులు, సమస్యలు అన్నింటినీ కూడా వాటికి పరిష్కారాన్ని కనుగొంటూ ముందుకు వెళతారు. అదే విధంగా వృశ్చిక రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది. అదే విధంగా పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో
ఈ 12 సంవత్సరాల శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ కీడును కోరుకునే వారు వ్యక్తులు ఉంటూనే ఉంటారు. అయినప్పటికీ కూడా వీరు వారికి గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి వారి మంచి స్వభావాన్ని కలిగినటువంటి వారు కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు. కానీ వెనకాల వారు గోతులు తవ్వుతూనే ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అంటే వారు అనేక రకాల సమస్యలతో కుట్రలను పండుతూనే ఉంటారు. మిమ్మల్ని దిగజార్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారందరి యొక్క దృష్టి అనేది మీపై తగలకుండా మీ జాతకంలో ఉన్న వారికి అన్ని మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. మీ యొక్క శత్రువులు ఎవరో అని మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవకాశం లేకపోయినా కానీ వారికి గుణపారం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండాలి. అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం ఎప్పటికీ కూడా వారితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు ఏమైనా విషయాలు చెప్పుకున్నారు అంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారవుతారంటే తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకే మోసం చేశారని తెలిసినా వారు మనకి కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కనుక మీరు తప్పు చేయకండి. మీరు మాత్రం మీ జీవితంలో ఇలాంటి వారిని మీ దగ్గరికి రానివ్వకండి. మీకున్న సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ముఖ్యంగా మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడబోతున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తారో వారు మీ దగ్గరికి వచ్చి మీ విషయాల్ని మీకు తేట తెల్లగా చేస్తూ ఉంటారు. అంటే గుడ్డిగా మీరు నమ్మిన వ్యక్తులు వల్ల మీరు మోసపోతూ ఉంటారు. ఈ 2 తేదీలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ పడుతుంటున్నట్టుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడాలని, మనతో టైం స్పెండ్ చేయాలని, అలాగే మనతో బంధాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అనుకుంటూ ఉంటాం. అలాగే చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు ఈ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. మీ సంతోషం వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు. వారు మీతో బంధాలు కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేయాలంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీరు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపులు తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉపయోగించాలి. మీరు వ్యాపారస్తులు అయితే గనుక వ్యాపారంలో మీకు చక్కటి సలహాలను వారు ఇస్తూ ఉంటారు. ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే కలిసి కట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు.
అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. స్నేహితుల ద్వారా మీరు పరిచయం పెరిగి మీ పరిచయం స్నేహంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు, కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారని కూడా మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా వారి యొక్క సహకారాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సలహాలను మీరు ఖచ్చితంగా పాటించడం వలన మీ జీవితంలో ఇది ఒక టర్న్ అయ్యే పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ ని సాధిస్తారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే మీకు అక్టోబర్ 6, 7, 8 తారీఖులలో మీకు ఖచ్చితంగా మీకు ఈ ముగ్గురు మనుషులు మీ జీవితంలోకి వస్తారు. వారి చెప్పే సూచనలు మీరు పాటించడం వలన మీ జీవితం చక్కగా ఒక టర్న్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఉండే గుణాలు, శాంతి మీకు తప్పక మంచిని చేకూరుస్తుంది. మీరు చేసే పనుల్లో విజయం అనేది సాధిస్తారు. మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇక అన్నింటిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక అన్ని మంచి జరుగుతాయి. అలాగే తెలుసుకున్నారు కదా, మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.